హైదరాబాద్లోని హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కష్టాలు అయితే మొదలయ్యాయి. ఎస్, మీరు విన్నది నిజమే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీజన్ చెప్పేలోపు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, దానివల్ల ప్రపంచమంతా ఎల్పిజి గ్యాస్ కొరత అయితే మొదలైంది. అది మన ఇండియాలో కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, మన ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు. సో ఇంతమందికి డైలీ ఎంత గ్యాస్ సప్లిమెంట్ కావాలి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సప్లిమెంట్ జరుగుతుందా? కష్టమే కదా. ప్రజెంట్ చాలా పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ సప్లిమెంట్ లేక. సో గ్యాస్ రేట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు సడన్గా కన్జ్యూమర్ల మీద అంత భారం వేయలేరు కాబట్టి, సో ఇవన్నీ ఆ తలకాయ నొప్పులు ఎందుకని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే హాస్టల్స్లో కూడా సెల్ఫ్ కుకింగ్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. ఇది తాత్కాలికం మాత్రమే. కాకపోతే ఈ యుద్ధాలు ఇంకా కొనసాగితే మాత్రం అది ఇంకెంత దూరం వెళ్తో చెప్పలేం. సో ఓన్లీ సెల్ఫ్ కుకింగే కదా బ్రో, ఈ మాత్రం దానికి కష్టాలు ఏంటి, వాళ్ళు ఎలాగో వండి పెడతారు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అన్ని ఫుల్ఫిల్గా సప్లిమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు వండే విధానం మనకు తెలుసు. అందుకే కదా సెల్ఫ్ కుకింగ్ అనేది మనం ఎంచుకున్నాం. సెల్ఫ్ కుకింగ్ ఎందుకు చేసుకుంటాం? సో వాళ్ళు పెట్టే నచ్చకే కదా. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వండే విధానం ఏ విధంగా ఉంటుంది, మెనూ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారా లేదా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాం. ఈ యుద్ధాలు కనుక ఇంకేలాగే కొనసాగింది అనుకోండి, ఇంకా ఇది తారస్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం మేజర్గా ఆయిల్స్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అన్ని ఇరాన్ నుంచి, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ప్రస్తుతానికి ఇరాన్ యుద్ధంలో ఉంది, రష్యా కూడా ఇరాన్ సపోర్ట్గా యుద్ధంలో దిగే అవకాశం ఉంది. అప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ సప్లిమెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు గూడ్స్ క్యారియర్స్కి సంబంధించిన కాస్ట్లు పెరిగిపోతాయి. అన్ని విధాల గూడ్స్కి కాస్ట్లు పెరిగిపోవడంతో సో హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఇటువంటివన్నీ రన్ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు అర్థమైందా నేను హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఎందుకు కష్టాలు మొదలయ్యని చెప్పాను? ఆల్రెడీ చాలా హాస్టల్స్లో సెల్ఫ్ కుకింగ్ ఆపేయడమే కాకుండా వాళ్ళకి మార్నింగ్ పెట్టే టిఫిన్స్ టైం టేబుల్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మరి ఏం పెడుతున్నారు బ్రో అంటే, మార్నింగ్ రకరకాల టిఫిన్ పెట్టే టైంలో ఇప్పుడు సింపుల్గా ఉప్మా చేసి పెట్టేస్తున్నారు. సో సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, తప్పులేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యుద్ధం. సో మనం అందరం ఈ యుద్ధాలు అనేది ఇంకా ఆగాలని కోరుకోవాలి. ఎందుకంటే అసలు మన ఇండియాకి యుద్ధానికి సంబంధమే లేదు. బట్ ఏదైతే కంట్రీస్ యుద్ధంలో పాల్గొంటున్నాయో మన ఇండియా వాటి నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనకునే ఇబ్బంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు వర్తులు అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.